తాతయ్య గారు, బాబు ఆటో ఆపు. అయ్యో ఆపోవయ్యా ఆపు. వీళ్ళెందుకు ఆపారు? తాతయ్య తాతయ్య గారు, ఉత్తమ్ గారు కనిపించారా? ఉత్తమా? లేదమ్మా. ఎందుకలా అడిగావు? ఏం లేదు తాతయ్య గారు, ఉన్నట్టుండి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలియదు, అందుకే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాం. అవునా? నేనిప్పుడే పోలీస్ స్టేషన్కెళ్ళి వస్తున్నానమ్మా. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు రామయ్య గారు? ఏమీ లేదు జానకమ్మ గారు, గుడిలో నా ఫోను శంకర్ దొంగతనం చేశాడేమో అని నా అనుమానం. అనుమానమే కాదు, వాడే దొంగతనం చేశాడని అనుకుంటున్నాను. శంకర్ దొంగతనం చేశాడా? అవునమ్మా. అందుకే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. వాళ్ళు వెతికి పట్టుకుంటామన్నారు. ఇంతకీ మన ఉత్తమ్ బాబు ఎక్కడికెళ్ళినట్టు? మీ ఫోన్ ఆ శంకర్ కొట్టేశాడు అంటే ఇదంతా కిషోర్ ప్లాన్ ఏమోనని నా అనుమానం. నేను అర్జెంటుగా పని మీద వెళ్తున్నాను. అనవసరంగా నా దారికి అడ్డుపడకుండా తప్పుకోండి, లేదంటే పర్యావసానం మరోలా ఉంటుంది. ఇంకెంతసేపు రా డిస్కషన్? కిషోర్ ప్లానా? అయ్యో, ఇదంతా కిషోర్ ప్లాన్ అయితే నా కొడుకుని చంపడానికి ప్లాన్ చేసుంటాడు. మర్యాదగా తప్పుకోండి. అయ్య బాబోయ్, బాయ్ వార్నింగ్ ఇస్తున్నాడు రా. ఏయ్, పిచ్చివాగుడు వాగారంటే పళ్ళు రాల కొడతాను. అవునత్తయ్య గారు, మీరు చెప్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది. ఇప్పుడే ఉత్తమ్ గారికి ఫోన్ చేస్తాను. ఫోన్ చెయ్యి. ఏమైందమ్మా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మమ్మ. అయితే అనుమానమే లేదు, ఆ కిషోర్ గాడే ఏదో ప్లాన్ చేసి నా బిడ్డని బయటికి రప్పించుంటాడు. వెంటనే వెళ్ళి వెతుకుదాం పదండి. అత్తయ్య గారు, ఒక్క నిమిషం. కిషోర్ బ్రో, సీన్లోకి దిగి ఆ నేసేమంటావా? ఇంకా ఎందుకు ఆలస్యం? వెళ్ళు. మైథిలి, ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు? ఒక్క నిమిషం అత్తయ్య గారు. ఒక్క నిమిషం బ్రో.